పెద్ది స్పెషల్ సాంగ్లో మలయాళ బ్యూటీకి బంపర్ ఆఫర్. రంగస్థలాన్ని బీట్ చేసేలా శిష్యుడి పక్కా ప్లాన్. మృణాల్ కాదు, మానస లేదు, అఖండ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్. ఇంతకీ పెద్దిలో చెర్రీ పక్కన స్టెప్ అయినున్న ఆ బ్యూటీ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా మూవీ పెద్దిపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్, ఫస్ట్ లుక్, పాటలు ఆడియన్స్ను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈ సినిమాలో ఉండబోయేటువంటి స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేయబోయేటువంటి హీరోయిన్ ఎవరు అన్నది. రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఓ క్రేజ్ ఉంటుంది. రంగస్థలంలో సమంత హీరోయిన్ అయినప్పటికీ జిల్ జిల్ జిగేల్ రాని సాంగ్ చేసినటువంటి పూజా హెగ్డేకు సైతం అంతే పేరు వచ్చింది. అందుకే పెద్ద స్పెషల్ సాంగ్ గురించి ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆ సాంగ్ ఎవరు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆ అవకాశం సంయుక్తను వరించిందని తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్కు ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. గతంలో రంగస్థలంలో పూజా హెగ్డే చేసినటువంటి జిల్ జిల్ జిగేల్ రాని పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే పెద్ద సినిమాలో కూడా స్పెషల్ సాంగ్పై ఆడియన్స్లో విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ నెలకొంది. మొదట ఈ పాటలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 లేదా 5 హీరోయిన్లు కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. ఒకే ఫ్రేమ్లో స్టార్ హీరోయిన్లు రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్లో పూనకాలు ఖాయమని కూడా ఫ్యాన్స్ చర్చించుకున్నారు. ఆ తర్వాత ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ నటి మృణాల్ ఠాగూర్ పేరు కూడా వినిపించగా, తర్వాత మానస వారణాసి పేరు కూడా బలంగా వినిపించింది. కపుల్ ఫ్రెండ్లీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మానసకు ఈ అవకాశం దక్కిందని కూడా సోషల్ మీడియాలో పోస్టులు సైతం వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తుంది. పెద్ద స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్ పక్కన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కనిపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల అఖండ 2 తాండవంలో జాజికాయ జాజికాయ పాటతో మాస్ స్టెప్పులు వేసినటువంటి సంయుక్తకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఎనర్జీతో రామ్ చరణ్తో కలిసి స్టేజ్ షేక్ చేయబోతుందనే టాక్ వినిపిస్తుంది. సంయుక్త ఇప్పటికే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్తో పాటు డ్యాన్స్లోనూ మంచి టాలెంట్ చూపించినటువంటి ఆమెకు ఈ స్పెషల్ సాంగ్ మంచి ప్లస్ అవుతుందని కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్ ఎనర్జీ, సంయుక్త స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఈ పాట సినిమాకే హైలైట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. శివరాజ్ కుమార్, జగపత్ బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థల సమర్పణలో పృథ్వీ సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇప్పటికే హైలైట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆల్బంపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో క్రికెట్ బ్యాక్గ్రాఫ్తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త మాస్ లుక్లో కనిపించనున్నారు. గుబురుగడ్డం, రఫ్ బాడీ లాంగ్వేజ్తో రిలీజ్ అయినటువంటి పోస్టర్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ప్రజెంట్ షూటింగ్స్ చివరి స్టేజ్లో ఉండగా స్పెషల్ సాంగ్ షూట్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని కూడా టాక్ నడుస్తుంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్గా చేయవలసినటువంటి అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఏప్రిల్ నెలాఖరున థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినటువంటి మేకర్స్ అయితే పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల కారణంగా మరింత లేట్ అవుతుందని, ఆ టైం కూడా అవసరం పడుతుందని జూన్ నెలకు వాయిదా వేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, జూన్ 4వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. ఇలా పెద్ద సినిమా ప్రతి చిన్న అప్డేట్తోనూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, రామ్ చరణ్తో కలిసి ఆ మాస్ స్పెషల్ సాంగ్లో చివరకు ఎవరు కనిపిస్తారు? అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా సంయుక్త మీననే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణతో చేసినటువంటి ఆ మూవీలో కూడా చాలామంది ఫస్ట్ సంయుక్త యాక్ట్ చేస్తున్నారనగానే చాలా వరకు కొంచెం ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తుందంటే ఈ సాంగ్ ఏంటి అనుకున్నారు. బట్ అది సినిమా వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మాస్ డ్యాన్స్ కూడా చేయగలని సంయుక్త మీనన్ ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు అందుకోసమని పెద్దిలో కూడా సంయుక్త మీనన్ని తీసుకుంటున్నట్టు తెలిసింది. అందులో జస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక సైంటిస్ట్ క్యారెక్టర్, దాని తర్వాత అందులో ఒక స్పెషల్ సాంగ్. సో కాబట్టి అది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సో అది ఎవరు కూడా పెద్దగా పాయింట్ ఆఫ్ చేయలేదు. బట్ దీంట్లో చరణ్ పక్కన పక్కాగా సంయుక్త మీనన్ ఈజీగా సెట్ అవుతుంది అండ్ డాన్స్ కూడా లేటెస్ట్గా జాజికాయ పాటలో చూశారు. కాబట్టి రామ్ చరణ్ పక్కన సంయుక్త అయితే పర్ఫెక్ట్ అంటూ కూడా ఫ్యాన్స్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఎట్టకేలకు ఇప్పటి వరకు కూడా ఆబ్వియస్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళి కాజల్ అన్నారు, పూజా హెగ్డే అన్నారు అండ్ దాని తర్వాత మానస వారణాసి అండ్ దాని తర్వాత మృణాల్ పేరు చాలా ఎక్కువగా వినిపించింది. బట్ ఇప్పుడున్నటువంటి అప్డేట్ ప్రకారం అఫీషియల్గా
మానసం కాదు, మృణాల్ కాదు అండ్ పూజ కాదు, ఇప్పుడు సంయుక్త మీనన్ని ఈ ప్రాజెక్ట్కి స్పెషల్ సాంగ్కి తీసుకున్నట్లు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇంకొద్ది రోజులలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. సో మరి అటు చెర్రీ ఇటు సంయుక్త ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పెద్ద ఏ రేంజ్లో ఉండబోతుందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.